ఆల్ ఇండియా రిటైర్మెంట్ రైల్వే మెన్ ఫెడరేషన్ చిల్కలగూడ ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్ యందు శాస్త్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ నెల జన్మించిన కె వేణు 76 సంవత్సరాలు, రమణారావు 67 సంవత్సరాలు, ఈ కొండయ్య 60వ సంవత్సరం, విలియమ్స్ 72 సంవత్సరాలు, ఈ రాజేంద్ర 70 సంవత్సరాలు, జి సూర్యనారాయణ 66వ సంవత్సరాలు. వారిని ఏఐఆర్ఆర్ఎఫ్ సెంట్రల్ మరియు సికింద్రాబాద్ డివిజన్ వారు ఘనంగా సన్మానించారు. రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆ రోజు నుండి కూడా ఫెడరేషన్ యొక్క ముఖ్య అంశాలు ఏంటి, వాళ్ళ యొక్క నిదానం ఏంటిది, విధానాలు ఏంటి అని ఆ రోజుల్లో ఆలోచించుకొని దేశంలో ఉన్న పెన్షనర్ నాట్ ఓన్లీ ఇన్ ది కాస్మోపాలిటిషన్ లేదా A1 సిటీలో కానీ కాస్మోపాలిటన్ సిటీలో ఉన్న వాళ్ళకు కాదు, ఎక్కడైతే మన పెన్షన్ జెండా ఊపుతాడో దేశం కొనలో ఉన్నాడో వారందరికీ ఈ ఫెడరేషన్ యొక్క సేవలు అందాలనే భావనతోటి మనం ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. మరి పెన్షనర్లకు కావాల్సినవి ఇంతకు ముందు మన పివిలు గారు ఆల్రెడీ చెప్పాడు. మరి రానున్న రోజుల్లో మనకి కొద్ది షార్ట్ కట్ గా చెప్తాను. ఫస్ట్ మన యొక్క 15 డిమాండ్లలో ఫస్ట్ డిమాండ్ మన పే కమిషన్. మరి ఆ తర్వాత మన యొక్క నిదానం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి కన్సెషన్ ఇవ్వడం తొలగించడం జరిగిపోయింది. మరి కేవలం మన రైల్వే ఎంప్లాయీస్ ఆదాయం ఏం పడుతున్నాము గవర్నమెంట్ తోటి అంటే, అయ్యా మీరు ఏ విధంగా కన్సెషన్ మీరు తీసేశారు, అట్లీస్ట్ మాకు పీటీఓలన్నా ఇష్యూ చేయండి, మాకు ఒక కొద్దిగా కన్సెషన్ దొరుకుతుంది రైల్వే ఎంప్లాయీస్ అని గుర్తించండి. మరి అదే విధంగా ఎఫ్ఎంఏను 1000 రూపాయల నుండి 3000 వరకు మనం అడుగుతున్నాము. మరి కమ్యూటేషన్ మీ అందరికీ తెలిసిన విషయాలే, 15 సంవత్సరాల వరకు ఉంది. దాన్ని ఘటించి 10 సంవత్సరాల 8 నెలలకు చెయ్యాలని మరి మనం మెమోరాండంలో సబ్మిట్ చేశాము. ప్రస్తుతం మన ప్రెసిడెంట్ గారు అతను క్యాంపెయినింగ్ టూర్ రానున్న పే కమిషన్ లో గవర్నమెంట్ తోటి మనం ఏ విధంగా ఎదిరించాలి, ఏ ఎజెండాలు మనం ముందుకు తీసుకుపోవాలి అనే భావనతోటి ఆయన బాంబేలో ప్రసంగించడం జరిగింది. తదుపరి ఉదయపూర్ లో ఐస్కాన్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా సంస్థ ఉంది. దాంట్లో పాల్గొని కేవలం పెన్షనర్సే కాకుండా ఈ భారతదేశంలో 14 కోట్ల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళందరి భాగభోగ్యాలు చూడడము ఈ ఐస్కాన్ యొక్క ధర్మత. మరి ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, అయ్యమ్మలేని ఉన్నారు, పిల్లలు చూడకుండా వేరే దేశాలలో ఉన్నారు. మరి ఏమి లేని రోడ్డు మీద ఉన్న వ్యవస్థలు కూడా ఆ ఫకీరులకు కూడా కానీ విచగాలకు కూడా కానీ ఏజ్డ్ హోమ్లు దవాఖానాలు కల్పించాలని ఐస్కాన్ లో చర్చించారు. మరి అదే విధంగా పొందాలని 4 సూపర్ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళ బ్రాంచ్ తరఫున ఆయన సన్మానాలు చేస్తున్నాడు. ఆ సూపర్ సీనియర్ పేర్లు చదువుతారు. ఎంఎం రావు గారు జేఈ రిటైర్డ్, యంగ్ నౌజవాన్ है हमारे देश के औलाद है ये ఫౌండేషన్ సపోర్ట్ పెట్టుంటారయ్యా. 80 ఏళ్ళు పూర్తి చేసుకుంటావు, సంతాలుగా 20% కూడా తీసుకుంటున్నావు. कल हम भी पहुंचेंगे वैसी जगह में. राइट నారాయణ जी नारायण
అన్నా పిటి ఉష ఉరికినట్టు ఉరుకులాడాలి అని అట్లా నడుస్తానే ఒప్పుకోను. పిటి ఉషలే ఉరికి రావాలి. పర్వతాలన్నా యాదగిరి మేఘాల నుండి రావాలి పర్వతాలు. వచ్చిండు అదిగో సార్ ఇక్కడ సాల్వ్ విత్ గోదరాజులు గారు మీ ఆశీర్వాదాలు ఉండాలి. అది వద్దు బావా. వెరీ గుడ్ గోవిందరాజులు గారు వి కృష్ణయ్య గారు. పి కృష్ణయ్య గారు స్టేజ్ మీదకి రావాలండి. కృష్ణయ్య గారు కృష్ణయ్య గారి చేతిలో మురిని లేదు. కృష్ణుని చేతిలో ఎప్పుడు మురిని ఉండాలి. రాధను పిలవాలి. రండి నలుగురు సింగల్ సీట్ల నుంచి నిలబడండి. ఇప్పుడు ఇక్కడ తిరుగు కొండ రైట్ రైట్ ఓకే.